చేశారు. క్యాతన్పల్లి, ఇబ్రాహీంపట్నం 3 ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిరోధికంగా వాయిదా వేసినారు. మాకు కోరం ఉంది, ఎన్నిక నిర్వహించండి అంటే మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు. మీరే ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు. ఇప్పుడు ఇవాళకి 4 రోజులు అయింది. ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది, అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు? నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా? జనగామలో పోలింగ్ బూత్లో మా వాళ్ళని బెదిరిస్తారు. మెదక్లో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే లోపలికి వచ్చి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అంతేకాదు, జనగామలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే మా కౌన్సిలర్ అభ్యర్థి చెయ్యెత్తితే కాంగ్రెస్ గుండాలు చెయ్యిని బట్టి కిందికి లాగుతారు. క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు పంచుతుంటారు. మీటింగ్ హాల్లోనే బ్లాంక్ చెక్కులు పంచారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కనబట్టలేవా? ఎందుకు ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది. ఒక ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 800 కౌన్సిలర్లు గెలవడం, దాదాపు 20 చైర్మన్లు మేము నేరుగా మెజార్టీ వచ్చినాయి. మాకు గెలవడం అంటేనే ఇవాళ అద్భుతమైన మా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. మేము ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? పట్టుమని 4 కూడా గెలవలే. మీరు 4 కూడా గెలవలే. ఇవాళ జహీరాబాద్ లో మాణిక్యరావు గారిదే మెజార్టీ, మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. మెదక్లో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. తొర్రూరులో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. జనగాంలో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. క్యాతన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం. ఆమన్గల్లో మేమే ఎక్కువ గెలిచాం. ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు